హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. యువత కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను ప్రోత్సహించి వారికైతే ఆర్థికంగా సాయం చేసే విధంగా ఈ సబ్సిడీకి సంబంధించి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్చి 17 తారీఖు నుంచి ఆ, మనకి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కోరడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? మనం ఏ విధంగా మనకు కావాల్సిన దీనికి అప్లికేషన్ చేయడానికి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి? ఇప్పటి నుంచి మనం ఈ యొక్క రాజీవ్ యువ వికాసం ఈ పథకానికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. సో ఎవరు అర్హత అనేది ఉంటుంది. సో మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడనేది అనౌన్స్‌మెంట్ చేస్తారు. నేననేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం ద్వారా మీకైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఈ స్కీమ్స్‌కి సంబంధించి అనేక అప్డేట్స్ అనేది మన ఛానల్‌లో నేను అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. వీడియోస్ అనేది మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి గనక సో దయచేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోలోకైతే వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వము మార్చి 17 తారీఖు నుంచి ఏప్రిల్ 5 తారీఖు వరకు రాజీవ్ యువ వికాస్ పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎవరైతే ఇండివిడ్యువల్‌గా లేదంటే గ్రూప్స్ కింద లేకపోతే ఎవరైతే ఆ బిజినెస్ పరంగా లోన్స్ అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రాజీవ్ యువ వికాసం అనే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకము మనం ఒక రకంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది సబ్సిడీ లోన్స్ టైప్ అనమాట. అంటే సబ్సిడీ లోన్స్ మనకి ఏ విధంగా ఉంటుంది, ఈ పథకం కూడా సబ్సిడీ లోన్స్ టైపే ఉంటుంది. సో మన అప్లికేషన్ కూడా ఆ విధంగా చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ రాజీవ్ యువ వికాస పథకం దీనికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆధార్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డ్ ఉండాలి. మరియు క్యాస్ట్, ఇన్‌కమ్, ఫోటో ఉండాలి. అదేవిధంగా మన దగ్గర పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అదేవిధంగా మరియు బ్యాంక్ పాస్‌బుక్ ఉండాలి. సో, ఆ పాస్‌బుక్ కూడా మనకి రన్నింగ్‌లో ఉన్న పాస్‌బుక్ అయితే మంచిది. మీరు రన్నింగ్‌లో ఉన్న పాస్‌బుక్ ఇవ్వండి. అదేవిధంగా మనకి మొబైల్ నంబర్, మనకి ఆ వాడుకలో ఉన్న మొబైల్ నంబరు, అదేవిధంగా ఆ మొబైల్ నంబర్‌కి మన ఆధార్ లాగిన్ చేయగానే లేదంటే మనకి ఏదన్నా మెసేజ్ రావడానికి అందుబాటులో ఉండే మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. సో, ఈ విధంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇవి. వీటితో పాటు మన దగ్గర పాన్ కార్డు, పాన్ కార్డ్ కూడా కంపల్సరీ కావాలి. సో, పాన్ కార్డ్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. రాజీవ్ యువ వికాసం సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను నేను. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి సో, మీరు ఏం చేయాలంటే టీఎస్ గాని లేదా టీజీ ఓబీఎంఎంఎస్ అని మీరు సెర్చ్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో, నేను ఓబీఎంఎంఎస్ అని టైప్ చేయగానే సైటు అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని చెప్పి ఇలాగ వస్తుంది. సో మీరు ఫస్ట్ రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ అని చూడి దాని రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. అయితే మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని వస్తుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్ అనే విధంగా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా కార్పొరేషన్ టైపే ఉంటుంది. సో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్, బీసీ ఫెడరేషన్, మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ అని సో ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ ప్రకారంగా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎస్సీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎస్సీ ఓపెన్ చేయగానే మీకైతే ఇలాగ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉంటుందో ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది అన్ని పేరు. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు, సెకండ్ వచ్చి అదేవిధంగా మీరు ఏదైతే ఇక్కడ ఇండివిజువల్ లేకపోతే గ్రూప్ అని చెప్పి ఉంటుంది. సో మీరు ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అని పెట్టుకోండి, గ్రూప్ అయితే గ్రూప్ అని పెట్టుకోండి. తర్వాత
ఆర్థిక సహాయం రకమా ఇక్కడ మీరేం చేస్తారంటే బ్యాంక్ లింక్డ్ స్కీమా లేకపోతే స్కీమ్ విత్ బ్యాంక్ లింక్. సో, ఈ విధంగా ఉంటుంది. మీరు బ్యాంక్ లింక్ అనుకుంటే బ్యాంక్ లింక్ పెట్టుకోవాలి. సెక్టర్ వచ్చి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది. స్కీమ్ కూడా మీరు ఏ స్కీమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అది. సెక్టార్ ఉంటుంది. ఇక్కడ సెక్టార్ మనం మైనర్ ఇరిగేషన్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. మైనర్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఇక్కడ పైప్ లైన్ అని చెప్పి చూపిస్తుంది. సో, దీని విలువ మనకి కనిష్ట యూనిట్ విలువ అంటే యూనిట్ విలువ ఎంత అన్నది మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. సో, ఉదాహరణకు మీరు 4,00,000 వరకు ఉంది కాబట్టి మనకి ఈ స్కీమ్‌లో మనం ఏదన్నా తీసుకుంటే దాని యూనిట్ విలువ ఎంత అన్నది మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. సో, మనం 4,00,000 తీసుకుంటే మనకొచ్చి 2,40,000 సబ్సిడీ అనేది వస్తుంది. బ్యాంక్ లోన్ వచ్చి మనకు 1,60,000 అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మీరు 3,00,000 తీసుకుంటే ఈ 3,00,000 కూడా మనకి సుమారుగా 1,70,000 అనేది మనకి ఆహ్, 1,00,000 నుంచి 1,70,000 నుంచి 2,00,000 వరకు మనకి సబ్సిడీ అనేది ఉంటుంది. రూ. 1,00,000 మనకి బ్యాంక్ లోన్ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మీరు యూనిట్ విలువ సెక్టార్ ఏది తీసుకుంటారో దాన్ని బట్టి మీకైతే మన కాస్ట్ అనేది ఉంటుంది. సో, ఒక సెక్టార్ బట్టి ఉంటుంది. సెక్టార్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి స్కీమ్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. జ్యూస్ సెంటరా లేకపోతే బ్యాంగిల్ షాపా లేకపోతే ఎలక్ట్రిక్ మోటార్సా లేకపోతే హ్మ్, పౌల్ట్రీ బ్యాక్ యార్డ్, సో టైలరింగ్ యూనిట్, టీ అండ్ టిఫిన్ సెంటరు, ఈ విధంగా మొబైల్ సర్వీస్ సెంటరు. సో, ఏదైనా సరే మీరు నచ్చింది పెట్టుకోవచ్చు అందుట్లో. చేయవలసి ఉంటుంది. మీరు ఏ సెక్టార్ పెట్టాలనుకుంటున్నారు, యూనిట్ ఎంత అనుకుంటున్నారు. సో, మీరు ఒక పేపర్ పీటింగ్ మిషన్ గానీ, లేదంటే టిప్ టాప్ సామాను గానీ, ఫోటో షాప్ గానీ, లేదా ట్రైలింగ్ షాప్ గానీ, పాన్ షాప్ గానీ, హోటల్ గానీ, బిజినెస్ గానీ, ఇలాగ ఏదైతే మీరు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వారు అడిగినయన్నీ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో, వాళ్ళు వెరిఫై చేసి మీకైతే జూన్ 2వ తారీఖున వారైతే సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసి ఉంటుంది. సో, ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే వారికి ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానెల్ తప్పకుండా లైక్ చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానెల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి స్కీమ్స్ గానీ, నోటిఫికేషన్‌లు గానీ, లేకపోతే జాబ్ నోటిఫికేషన్‌లు గానీ, ఈ అప్లికేషన్‌ల గురించి అయితే మన ఛానెల్‌లో వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా మీకైతే రిప్లై అనేది ఇస్తాను. థాంక్ యూ ఆల్.